నమస్తే, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 7వ విజయం సాధిస్తుందా? కమలం పార్టీ కంచుకోటను హస్తం పార్టీ బద్దలు కొడుతుందా? చాప కింద నీరులా విస్తరిస్తున్న ఆప్ ప్రభావం చూపిస్తుందా? ముక్కోణపు పోరులో ప్రజలు ఏ పార్టీకి అండగా నిలుస్తారన్న దానిపై ఉత్కంఠ రేపుతోంది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకుంది. 3 దశాబ్దాలుగా అధికారంలో ఉన్న బీజేపీ గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తోంది. గత ఎన్నికల్లో గట్టి పోటీనిచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎలాగైనా కంచుకోటను బద్దలు కొట్టాలని పక్కా ప్లాన్తో ముందుకెళ్తోంది. గత కొన్నేళ్లుగా ఈ 2 పార్టీల మధ్యే ప్రధాన పోరు కొనసాగుతోంది. ఆప్ అరంగేట్రంతో గుజరాత్లో త్రిముఖ పోరు నెలకొంది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పార్టీలు దూకుడు పెంచాయి. డిసెంబర్ 1న జరగనున్న తొలి దశ ఎన్నికల కోసం 3 పార్టీ నేతలు క్యాంపెయిన్లో నిమగ్నమయ్యారు. ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు పోటాపోటీగా వరాల జల్లు కురిపిస్తున్నారు. అధికార బీజేపీ నేతలు సెంటిమెంట్ రగిలిస్తుంటే కాంగ్రెస్ పార్టీ పునర్వైభవం చాటుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటి వరకు 2 పార్టీల మధ్య ఎన్నికల పోరు కాస్త ఆప్ అరంగేట్రంతో ముక్కోణపు ఫైట్గా మారింది. దీంతో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. గుజరాత్ ఎన్నికలను అధికార బీజేపీ తేలిగ్గా తీసుకోవడం లేదు. రాష్ట్రంలోని కమలం పార్టీ నేతలు, కార్యకర్తలు గెలుపు కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీ ఇచ్చింది. 100 సీట్లు కూడా సాధించలేకపోయింది. మెజారిటీ 92 సీట్లయితే 99 స్థానాల్లో మాత్రమే బీజేపీ విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా గుజరాత్లో పోటాపోటీగా పర్యటిస్తున్నారు. ఈ రాష్ట్రంలో తయారైన ఉప్పు తిని కొందరు గుజరాత్నే విమర్శిస్తున్నారంటూ ప్రధాని మోడీ సెంటిమెంట్ రగిలిస్తున్నారు. గత 6 ఎన్నికల్లో వరుసగా గెలుస్తూ వస్తున్న భారతీయ జనతా పార్టీకి మరోసారి అధికారాన్ని నిలుపుకోవడం కీలకంగా మారింది. 2024లో సార్వత్రిక ఎన్నికలకు ముంగిట ఈ ఎన్నికలు జరుగుతుండటంతో ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా సీరియస్గా తీసుకున్నారు. అదే సమయంలో మోదీ, అమిత్ షాల సొంత రాష్ట్రం కూడా కావడంతో అసెంబ్లీ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. ఇప్పటికే ప్రధాని మోడీ ఏ రాష్ట్రంలో పర్యటించని విధంగా గుజరాత్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో గడిచిన ఏడాది కాలంలో 2 లక్షల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ 1,53,000 కోట్ల విలువైన 451 అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ప్రధాని మోడీ అసెంబ్లీ గెలుపు బాధ్యతలను తీసుకున్నారు. మోడీ ప్రజాకర్షణనే బీజేపీ ప్రధానంగా నమ్ముకుంది. అభివృద్ధి నినాదంగా ఆ పార్టీ ప్రచారంలో ముందుకు సాగుతోంది. నరేంద్ర, భూపేంద్ర కలిస్తే మున్ముందు రాష్ట్రంలో అభివృద్ధి కొనసాగుతుందని ఆ పార్టీ ప్రచారం చేస్తోంది. అమిత్ షా, నడ్డా సహా పలువురు కేంద్ర మంత్రులు విరామం లేకుండా ప్రచారం చేస్తున్నారు. గత ఎన్నికల్లో నువ్వా నేనా అన్నట్లు సాగిన ఎన్నికల్లో కమలం పార్టీకి గట్టి పోటీనిచ్చిన కాంగ్రెస్ ఈసారి ప్రచారంలో మరింత దూకుడు పెంచింది. 182 శాసనసభా స్థానాల్లో 125 గెలిచి తీరాలన్న పట్టుదలతో ఉంది కాంగ్రెస్ పార్టీ. ये जो विकास के नाम पर तो बोले तो ये नजदीक के जो समय था, जो मोरबी का पुल था, जो 2-3-4 लड़के ने ये हिलाया और पूरे का पूरा तो टूट गया. यही विकास है इनका. గత ఎన్నికల్లో జరిగిన తప్పులు మరోసారి జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకపోయినా ప్రచారంలో దూకుడు ప్రదర్శిస్తోంది. ఎంపీ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు బ్రేక్ ఇచ్చి ప్రచారంలో పాల్గొన్నారు. ఆదివాసీలను బీజేపీ ప్రభుత్వం వనవాసులుగా చూస్తోందని, వారే ఈ దేశానికి తొలి యజమానులంటూ రాహుల్ గాంధీ ప్రచారంలో హీట్ పెంచారు. ఆదివాసీలు నగరాల్లో ఉండాలని, బాగా చదువుకుని డాక్టర్లు, ఇంజనీర్లు కావాలని ఆ పార్టీ కోరుకోవడం లేదన్నారు. ఇంటింటికి ప్రచారం, గడప గడపకు కాంగ్రెస్ పార్టీ పేరుతో ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. దాదాపు 3 దశాబ్దాలుగా గుజరాత్ ఏలుతున్న బీజేపీ కంచుకోటను బద్దలు కొట్టాలని కాంగ్రెస్ వ్యూహాత్మకంగా ప్రచారం చేస్తోంది. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి అంశాలను తెరపైకి తెస్తూ కమలం పార్టీని ఇరుకున పెడుతోంది. మోర్బీ దుర్ఘటనలో అధికార బీజేపీని టార్గెట్ చేస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీని బీజేపీకి బీ టీం అంటూ విమర్శిస్తోంది. కాంగ్రెస్ ఎన్నికల ప్రచార బాధ్యతలను రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, గుజరాత్ కాంగ్రెస్ నేత రఘు శర్మలు నిర్వర్తిస్తున్నారు. వీరితో పాటు మహారాష్ట్ర, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లలోని కాంగ్రెస్ నాయకులు పార్టీ తరపున ప్రచారాన్ని పర్యవేక్షిస్తున్నారు. చీపురు గుర్తుతో ఢిల్లీ, పంజాబ్లను ఊడ్చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు గుజరాత్తోనూ సంచలనానికి ఉవ్విళ్లూరుతోంది. కమలనాథుల గడ్డపై కేజ్రీవాల్ తొడగొడుతున్నారు. తమదైన ఉచితాలతో బీజేపీ, కాంగ్రెస్లను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్ల కంటే ముందే అభ్యర్థులను ప్రకటించి ప్రచార రంగంలోకి దిగారు కేజ్రీవాల్. తమ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఇసుదాస్ గఢ్వీని ప్రకటించారు. మొత్తానికి 2.5 దశాబ్దాలకు పైగా ద్విముఖ పోరుగా కొనసాగుతున్న గుజరాత్ ఎన్నికలను ఈసారి ఆపు వచ్చి త్రిముఖ పోరుగా మార్చింది. మరి మోడీ స్వరాష్ట్రంలో కమలం పార్టీ అప్రతిహత విజయ పరంపరను కేజ్రీవాల్ ఆపుతారా, లేక కాంగ్రెస్ను దెబ్బతీసి బీజేపీ మళ్లీ అధికారంలోకి రావడానికి కారణమవుతారా అన్నది ఆసక్తికరంగా మారింది.
182 సీట్లున్న గుజరాత్ అసెంబ్లీలో విజయం సాధించాలంటే త్రిముఖ పోరులో కనీసం 35% పైగా ఓట్లు సాధించాల్సి ఉంటుంది. ద్విముఖ పోరు సాగిన గత ఎన్నికల్లో కాంగ్రెస్కు 41% పైనే ఓట్లొచ్చినా ఫలితం లేకపోయింది. ఆప్కు ఈసారి ఎన్నికల్లో ఓట్ల శాతం పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. కానీ అవి ఎన్ని సీట్లుగా మారతాయనేది ఆసక్తికరం. ఆప్ను కేవలం ఓట్లు చీల్చే పార్టీగా కొట్టిపారేసేవారు లేకపోలేదు. కాంగ్రెస్ ఓట్లనే ఆప్ చీలుస్తుందనే భావన వ్యక్తమవుతోంది. అంతిమంగా బీజేపీకి ఆప్ లాభం చేకూరుస్తుందని కొంతమంది విశ్లేషణ. పట్టణ ప్రాంత ప్రజల్లో ఎక్కువ ప్రభావం చూపే పార్టీగా ఆప్కు పేరుంది. పట్టణాల్లో కాంగ్రెస్కున్న ఓట్లను ఆప్ చీల్చే అవకాశాలు పుష్కలం. పట్టణ ప్రాంతాల్లో బలంగా ఉన్న బీజేపీ ఓటు బ్యాంకును కూడా ఆప్ కొల్లగొట్టే అవకాశాలు లేకపోలేదు. పాటీదారులను ఆకట్టుకునే ప్రయత్నాలను ఆప్ బలంగా చేస్తోంది. ఓటర్లను తమ వైపు ఆకర్షించేందుకు బీజేపీ, కాంగ్రెస్, ఆప్ తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. పోటాపోటీగా ఓటర్లకు హామీలిస్తున్నాయి. బీజేపీ ఉచితాలకు దూరంగా ఉంటే కాంగ్రెస్, ఆప్ వరాల జల్లు కురిపించాయి. 2017 ఎన్నికల్లో బీజేపీకి చుక్కలు చూపించిన 3 యువ నాయకుల్లో 2 కాషాయ పార్టీ తరపున ఎన్నికల బరిలో నిలిచారు. జిగ్నేష్ మేవానీ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. 2017 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో 3 పేర్లు బలంగా వినిపించాయి. యావత్ దేశం దృష్టిని ఆకర్షించేలా చేశాయి. వారే హార్దిక్ పటేల్, అల్పేష్ ఠాకూర్, జిగ్నేష్ మేవానీ. వేర్వేరు సామాజిక నేపథ్యాలు, వేర్వేరు ఉద్యమ నేపథ్యాల నుంచి వచ్చిన ఈ 3 అనూహ్యంగా గత అసెంబ్లీ ఎన్నికలపై తమదైన ముద్రేశారు. కమలం పార్టీ ఏకఛత్రాధిపత్యానికి దాదాపు బ్రేకులేశారు. పూర్తిగా విజయాన్నైతే అడ్డుకోలేకపోయినా దేశం చూపును తమ వైపు తిప్పుకునేలా చేశారు. వీరిలో 2 ఎమ్మెల్యేలుగాను గెలుపొందారు. అనంతరం వివిధ సందర్భాల్లో అందరూ కాంగ్రెస్ గూటికి చేరారు. ఇప్పుడు మాత్రం జిగ్నేష్ మినహా మిగిలిన 2 బీజేపీ తరపున ఎన్నికల బరిలో నిలిచారు. కానీ అప్పటికీ ఇప్పటికీ ఒకటే తేడా. అప్పుడు పోరాట యోధులుగా ఉన్న 3 ఇప్పుడు కేవలం ఎన్నికల బరిలో నిలిచిన సాధారణ అభ్యర్థులుగా మిగిలిపోయారు. 2017 ఎన్నికలకు ముందు పటీదార్ ఉద్యమానికి నేతృత్వం వహించిన హార్దిక్ పటేల్ దేశం దృష్టిని ఆకర్షించారు. హార్దిక్ దెబ్బకు అప్పటి ఆనందీబెన్ పటేల్ ప్రభుత్వం దిగిరావాల్సి వచ్చింది. ఆర్థికంగా వెనుకబడిన తరగతులుగా గుర్తించి పాటీదారులు, బ్రాహ్మణులు, బనియన్లకు 10% రిజర్వేషన్ కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. 5 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్కు గుడ్ బై చెప్పి కమలం కండువా కప్పుకున్నారు. విరాగం సీట్ నుంచి బీజేపీ తరపున బరిలో నిలిచారు. ప్రజల దృష్టిని ఆకర్షించిన మరో నేత అల్పేష్ ఠాకూర్. ప్రస్తుతం గాంధీనగర్ సౌత్ స్థానం నుంచి కమలం పార్టీ తరపున పోటీ చేస్తున్నారు. పాటీదార్ ఆందోళనకు వ్యతిరేకంగా ఓబీసీ, ఎస్టీ, ఎస్సీ ఏక్తా మోర్చా పేరిట నడిచిన ఉద్యమానికి అల్పేష్ నేతృత్వం వహించారు. గుజరాత్ క్షత్రియ సేనను స్థాపించడమే కాకుండా రాష్ట్రంలో ఓబీసీ కమ్యూనిటీ నుంచి బలమైన నేతగా అవతరించారు. ఒకప్పటి ఉద్యమ నేత ఇప్పుడు విజయం కోసం పరితపించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దళిత యువకులపై దాడులకు వ్యతిరేకిస్తూ గుజరాత్లో ఎదిగిన జిగ్నేష్ మేవానీ ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యే మాత్రమే కాదు, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా. దళితులపై దాడులు నిరసిస్తూ 2017 ఎన్నికలకు ముందు కమలం పార్టీకి వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తుల్లో జిగ్నేష్ ఒకరు. వాద్గాం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించారు. తర్వాత కాలంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రస్తుతం వాద్గాం అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. વડગામે નહીં, આ વખતે ગુજરાતે મન બનાવી લીધું છે. પણ કહેવાનો મતલબ કે રંગ જામી રહ્યો છે. ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పోటాపోటీగా ఓటర్లకు వరాల జల్లు కురిపించాయి. ఉచితాల జోలికి పెద్దగా వెళ్లని అధికార బీజేపీ అభివృద్ధి లక్ష్యంగా మేనిఫెస్టోను రూపొందించినట్టు తెలిపింది. తమను మళ్లీ గెలిపిస్తే రాష్ట్రంలో ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేస్తామని, 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని కాషాయ పార్టీ హామీ ఇచ్చింది. ఉగ్రముఠాల స్లీపర్ సెల్స్ను గుర్తించి నిర్మూలించేందుకు యాంటీ రాడికలైజేషన్ సెల్ వచ్చే 5 ఏళ్లలో మహిళలకు 1,00,000 ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని స్పష్టం చేసింది. 10,000 కోట్లతో రైతులకు మౌలిక సదుపాయాలు కల్పన, విద్యార్థినులకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామని వెల్లడించింది. 10,000 కోట్లతో రాష్ట్రంలోని 20,000 ప్రభుత్వ స్కూళ్ల అభివృద్ధి చేస్తామని, ఆయుష్మాన్ భారత్ కింద వార్షిక బీమా మొత్తం 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచుతామని వరాలు కురిపించింది. అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ హామీలిచ్చింది. జనతా సర్కార్ పేరుతో మేనిఫెస్టో విడుదల చేసిన కాంగ్రెస్ విద్య, వైద్యం, ఉద్యోగ కల్పన, సంక్షేమం దిశగా హామీలు గుప్పించింది. 3 లక్షల వరకు వ్యవసాయ రుణమాఫీ చేస్తామని, ఉచిత విద్యుత్ను అమలు చేస్తామని వరాలు కురిపించింది. 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని, ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50% రిజర్వేషన్లు అమలు చేస్తామని స్పష్టం చేసింది. ఒంటరి మహిళలు, వితంతువులు, వృద్ధులకు నెలకు 2,000 చొప్పున ఆర్థిక సాయం చేస్తామని వెల్లడించింది. 3,000 ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు ప్రారంభిస్తామని, బాలికలకు పీజీ వరకు ఉచితంగా విద్య అందిస్తామని హామీ ఇచ్చింది. అధికారంలోకి వస్తే నరేంద్ర మోడీ స్టేడియం పేరును సర్దార్ పటేల్ స్టేడియంగా మార్చుతామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది.
తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో కేజ్రీవాల్ అందరికంటే ముందే ప్రకటించేశారు. 300 యూనిట్ల దాకా కరెంటు ఉచితంగా అందిస్తామని హామీ ఇచ్చారు. 18 ఏళ్లు పైబడిన మహిళలకు నెలకు 1000 రూపాయలు ఇస్తామంది. గో సంరక్షణ కింద ఒక్కో ఆవుకు రోజుకు 40 రూపాయలు ఇస్తామని చెప్పింది. ఆప్ను గెలిపిస్తే విద్యుత్ బిల్లులను మాఫీ చేయడంతో పాటు పిల్లలకు నాణ్యమైన ఉచిత విద్య, వైద్య సేవలు అందిస్తామని హామీ ఇస్తున్నారు. అద్భుతమైన పాఠశాలల నిర్మాణంతో పాటు 20,000 మొహల్లా క్లినిక్లు ఏర్పాటు చేస్తామని ఆప్ వెల్లడించింది. 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, నిరుద్యోగ యువతకు నెలకు 3,000 చొప్పున భృతి కల్పిస్తామని హామీ ఇచ్చింది. తొలి దశలో 89 స్థానాలకు డిసెంబర్ 1న, రెండో విడతలో 93 అసెంబ్లీ నియోజకవర్గాలకు డిసెంబర్ 5న పోలింగ్ జరగనుంది. ఓటింగ్ కోసం 51,000కు పైగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. 4,90,89,765 మంది ఓటర్లున్నారు. వీరిలో 2,53,36,610 మంది పురుషులు, 2,37,51,738 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 182 స్థానాలకు 1,621 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. బీజేపీ 182 స్థానాల్లో, కాంగ్రెస్ 179, ఆమ్ ఆద్మీ పార్టీ 181 స్థానాల్లో బరిలో ఉన్నాయి. మజ్లిస్ అభ్యర్థులు 13 స్థానాల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. తొలి దశలో పోటీ చేస్తున్న 788 మంది అభ్యర్థుల్లో 211 మంది కోటీశ్వరులని ఏడీఆర్ నివేదిక తెలిపింది. వీరిలో అత్యధికంగా 79 మంది బీజేపీ అభ్యర్థులే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున 65 మంది, ఆప్ తరపున 33 మంది కోటీశ్వరులు బరిలోకి దిగారు. రాజ్కోట్ దక్షిణ అసెంబ్లీ స్థానంలో బీజేపీ అభ్యర్థి రాజేష్ తిలాలా 175 కోట్ల ఆస్తితో అందరికన్నా సంపన్నుడిగా నిలిచాడు. గుజరాత్లో బీజేపీ మళ్లీ గెలిస్తే మూడోసారి మోడీ ప్రధాని పీఠం ఎక్కడం సులభమవుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అటు కాంగ్రెస్ పార్టీ 2017 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన సీట్ల కన్నా ఎక్కువ సీట్లు సాధించగలిగితే భవిష్యత్తులో దేశంలోని ప్రతిపక్షాలను కూడగట్టి బీజేపీని ధీటుగా ఎదుర్కోగలుగుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీకి అనేక అంశాలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. బిల్కిస్ బానో రేప్ కేసులో దోషుల విడుదల, మోర్బీ విషాద ఘటన దేశవ్యాప్తంగా దుమారం రేపాయి. గిరిజనులు, దళితులను ఆకట్టుకోవటమే లక్ష్యంగా 3 పార్టీలు విరామం లేకుండా ప్రచారం చేస్తున్నాయి. 1995 నుంచి వరుస విజయాలతో గుజరాత్లో తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది కమలం పార్టీ. దాదాపు 3 దశాబ్దాల పాటు అధికారంలో ఉండటంతో ప్రజల్లో అసంతృప్తిని పెంచుతోందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఇంతకాలం బీజేపీ పాలనలోనే ఉన్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, కొన్ని ప్రజా సమస్యలు ఇంకా అపరిష్కృతంగానే ఉన్నాయని ప్రజలు భావిస్తున్నారు. మోర్బీలో తీగల వంతెన కూలి 135 మంది మృత్యుందిన ఘటనను ప్రధానంగా ప్రస్తావిస్తోంది ఆప్. ఎలాంటి టెండర్లు లేకుండానే ఈ వంతెన రిపేరు పనులను ఓ గడియారం కంపెనీకి అప్పగించారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. 2002 నాటి గోద్రా ఘటన అనంతరం చెలరేగిన అల్లర్ల సమయంలో బిల్కిస్ బానోపై అత్యాచార ఘటన తీవ్ర ప్రభావం చూపే అవకాశముంది. ఈ కేసులో దోషులు శిక్ష పూర్తి కాకుండానే సత్ప్రవర్తనపై జైలు నుంచి విడుదల కావటం, వారికి కొందరు సన్మానాలు చేయటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. హిందూత్వ ప్రయోగశాలగా పిలిచే గుజరాత్ ఎన్నికల్లో ఈ అంశం కీలక ఫ్యాక్టర్ కానుంది. బిల్కిస్ బానో కేసులో దోషులు విడుదలైన వ్యవహారం మెజారిటీ, మైనార్టీ వర్గాల మధ్య విభిన్నమైన ప్రభావాన్ని చూపుతోంది. मैं आपसे सवाल कर रही हूँ कि संस्कारी लोग कभी रेप करते, किसी महिला का रेप करते? संस्कारी लोग कभी रेप नहीं करते, और जो रेप करते हैं उनको सजा मिलनी चाहिए. लेकिन भाजपा क्या करती है, उनको संस्कारी का लेबल लगा के उनको रिहा कर देती. हम महिलाएं हैं, हमें आजादी चाहिए, सुरक्षा चाहिए, इसलिए हमें भाजपा नहीं चाहिए. సుదీర్ఘకాలంగా అధికారంలో ఉన్న కమలం పార్టీకి ఈసారి రెబల్స్ సమస్య వెంటాడుతోంది. పార్టీ తరపున టికెట్ దక్కని వారు స్వతంత్రులుగా బరిలోకి దిగటం పార్టీకి సవాల్గా మారింది. వీటిని తీవ్రంగా పరిగణించిన కాషాయ పార్టీ 12 మంది రెబల్స్ పై సస్పెన్షన్ వేటు వేసింది. గుజరాత్ ప్రజలు విద్యుత్ టారిఫ్లపై గుర్రుగా ఉన్నారు. అక్కడి ప్రజలు నెలకు 300 యూనిట్ల విద్యుత్ ఉచితంగా అందిస్తామంటున్న ఆప్, కాంగ్రెస్ల ఆఫర్స్ను ఆసక్తిగా గమనిస్తున్నారు. ఇటీవల తరచూ పరీక్ష పేపర్లు లీక్ కావటం, ప్రభుత్వ నియామక పరీక్షలు వాయిదా పడటం వంటి వ్యవహారాలు అక్కడి యువతలో నిరాశను పెంచాయి. మారుమూల గ్రామీణ ప్రాంతాలలో తరగతి గదులు ఉంటే ఉపాధ్యాయుల్లేరు. ఉపాధ్యాయుల్ని నియమిస్తే తరగతి గదుల కొరత ఉండటంతో విద్యపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. రైతాంగ సమస్యలు ఈ ఎన్నికల్లో కీలక ప్రభావం చూపే అవకాశం ఉంది. గత 2 ఏళ్లుగా అధిక వర్షాల కారణంగా జరిగిన పంట నష్టానికి పరిహారం ఇవ్వలేదు. నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాలలో రైతులు ఉద్యమాలు నిర్వహిస్తున్నారు. గుజరాత్లో అన్ని పార్టీలను ఆకర్షిస్తున్న వర్గం ఆదివాసీలు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అత్యంత కీలకమైన ఆదివాసీల ఓట్లు సంపాదించటానికి కాంగ్రెస్, బీజేపీ, ఆమ్ ఆద్మీలు చెమటోడుస్తున్నాయి. రాష్ట్ర జనాభాలో 15% ఉన్న ఆదివాసీలు గ్రామీణ ప్రాంతాలలోని అనేక నియోజకవర్గాలలో కీలకంగా మారారు.
ప్రతి అసెంబ్లీ ఎన్నికల్లో ఆదివాసీలు కాంగ్రెస్ పార్టీ వైపే ఇప్పటిదాకా మొగ్గు చూపుతూ వస్తున్నారు. అధికారాన్ని అందుకోలేకపోతున్నా ఆదివాసీల ఓట్లు, సీట్లను మాత్రం కాంగ్రెసే ఎక్కువగా సాధిస్తోంది. గతంలో తమ ప్రభుత్వాలు ఇచ్చిన అటవీ ఉత్పత్తులపై హక్కు, ఇతర అభివృద్ధి పనులకు విశ్వాసంతో ఆదివాసీలు కాంగ్రెస్తోనే ఉన్నారని ఆ పార్టీ నేతలు ధీమాలో ఉన్నారు. ఈసారి ఎలాగైనా ఆదివాసీలపై కాంగ్రెస్ పట్టును దెబ్బతీయాలని బీజేపీతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా బలంగా ప్రయత్నిస్తోంది. గుజరాత్ గౌరవ యాత్ర చేపట్టింది బీజేపీ. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పదే పదే ఈ ప్రాంతాలలో పర్యటించారు. రాష్ట్ర జనాభాలో 8% మంది దళిత ఓటర్లు ఉన్నారు. వాంకర్, రోమిత్, వాల్మీకి అనే 3 ఉపవర్గాలు ఉంటే వీరిలో వాంకర్ల జనాభా ఎక్కువ. 13 ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలలో 12 నియోజకవర్గాలలో 10% పైగా దళిత ఓటర్లు ఉన్నారు. 25 సీట్లలో పార్టీ జయాపజయాలను శాసిస్తారు. 1995 నుంచి ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలలో మెజార్టీ సీట్లను కమలం పార్టీ కైవసం చేసుకుంటోంది. అయితే ఈ ఎన్నికల్లో దళితులను తమ వైపు తిప్పుకునేందుకు వరాల జల్లు కురిపిస్తున్నాయి. ఎన్నికల్లో గెలుపు కోసం బీజేపీ పదవులతో ఎరవేస్తే ఆప్ అంబేద్కర్ జపం చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ అన్రిజర్వ్డ్ స్థానాలలో దళితులను నిలబెట్టి మద్దతు సంపాదించేందుకు ప్రయత్నిస్తోంది. గుజరాత్లో బీజేపీకి దాదాపు 30 ఏళ్లుగా తిరుగులేకపోవచ్చు. ఎన్నికలేవైనా వారిదే విజయం కావచ్చు. అమిత్ షా లాంటి నేతల వ్యూహాలు ఫలిస్తున్నా, మోడీ ప్రభంజనం కొనసాగుతున్నా రాష్ట్రంలో 2 కోరికలు మాత్రం కమలనాథులను ఇంకా అందని ద్రాక్షలా ఊరిస్తూనే ఉన్నాయి. మోడీ షా ద్వయానికి తిరుగులేని ప్రయోగశాలగా మారినప్పటికీ గుజరాత్లో కమలనాథులకు 2 అంశాలు కొరుకుడు పడనివిగా మిగిలే ఉన్నాయి. రాష్ట్రంలోని 7 నియోజకవర్గాలలో కమలం పార్టీ ఇప్పటివరకు బోణీ కొట్టలేదు. మోడీ ప్రభ ఎంత వెలిగినా బోర్సాద్, ఝగాడియా, వైరా, మహుధా, ఆంక్లవ్, దనిలిండా, గర్భాడా నియోజకవర్గాలలో కమలానికి ఓటమే ఎదురవుతోంది. గుజరాత్ ఏర్పాటైన తర్వాత జరిగిన 1962, 1967, 1972 ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ఎమర్జెన్సీ కారణంగా మధ్యలో అధికారానికి దూరమైన 1980, 85 ఎన్నికల్లో మళ్లీ గెలుపొందింది. 1990లో తొలిసారి జనతాదళ్తో కలిసి బీజేపీ అధికారంలోకొచ్చింది. 1995 ఎన్నికల నుంచి వరుసగా కమలం పార్టీనే అధికారంలో కొనసాగుతోంది. మధ్యలో 1996, 98 మధ్య శంకర్ సింగ్ వాఘేలా తిరుగుబాటు చేసి కాంగ్రెస్తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఆ 2 ఏళ్లు మాత్రం బీజేపీ అధికారానికి దూరమైంది. మరోసారి గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొంది లోక్సభ ఎన్నికల్లో గెలుపునకు రాచమార్గం వేసుకోవాలని మోడీ షా ద్వయం కృతనిశ్చయంతో ఉంది. బీజేపీ కంచుకోట బద్దలు కొడతామని కాంగ్రెస్ ధీమాలో ఉంటే చాపకింద నీరులా ఆప్ విస్తరిస్తోంది. ముక్కోణపు పోరులో గుజరాతీలు ఏ పార్టీని ఆదరిస్తారో డిసెంబర్ 8న తేలిపోనుంది.